నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఎల్ఎల్సి నీళ్లు వదిలారు కాబట్టి అక్కడి నుంచి ఈ మా కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల వాళ్ళు కూడా అధికారులు అప్రమత్తమై ఉండి ఆ ఎల్ఎల్సి వాటర్ దాదాపుగా 25 రోజులు మనకి వాటర్ అందుబాటులో ఉంటుంది. ఆ 25 రోజుల్లోన మనకి ఆలూరు, ఆదోని, ఎంగెనూరు, మంత్రాలయము, ఈ కోడుమూరు వరకు ఈ వాటర్ పోతుంది కాబట్టి ఇలా అన్ని ఎక్కడెక్కడ ట్యాంక్స్ ఉన్నాయి, ఎస్ఎస్ ట్యాంక్స్, అదేవిధంగా సిపిడబ్ల్యూఎస్ ట్యాంక్స్, అదేవిధంగా ఈ చెరువులకి ఖచ్చితంగా నీళ్లు నింపుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నిన్న కూడా అధికారులతో మాట్లాడాము. ఈరోజు కూడా ఇక్కడ ఈ బసాపురం సంబంధించిన అధికారి కూడా వచ్చారు కాబట్టి మేము అడుగుతున్నాం, ఖచ్చితంగా ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోన వాటరు ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులు ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. బట్ ఇప్పుడు అధికారి చెప్తున్నారు ఈ వాటరు దాదాపుగా 30 రోజులు సరిపోతుందా, 30 డేస్ సరిపోతుంది. 110 ఎంఎల్టీ వాటర్ ఇక్కడ మేము అందుబాటులోకి తీసుకుంటామని అంటున్నారు. అది దాదాపుగా 3 months వస్తుందని చెప్తున్నారు. కాబట్టి ప్రజలందరికీ నేను తెలియజేసుకునేది ఒకటి, ఎవరు కూడా ఆదోని టౌన్లో ఉండే ప్రజలు భయాందోళన పడవలసిన అవసరం లేదు. తొందరలోనే నీళ్లు వస్తాయి, ట్యాంక్ ఎండిపోతుంది, అదేమి లేకుండా 100% మీకు ఈ సమ్మర్లోన ఎటువంటి వాటర్ ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత మా కూటమి ప్రభుత్వంది. అదేవిధంగా అధికారులు కూడా అప్రమత్తమై ఉండి ఎక్కడైనా లీకేజీలు ఉన్నా కానీ, ఎక్కడైనా వేరే ఇబ్బంది ఉన్నా కానీ మా దృష్టికి, పెద్దవాళ్ళ దృష్టికి తీసుకొస్తే మేము ఖచ్చితంగా దాన్ని ఇమ్మీడియట్గా సాల్వ్ చేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. కాబట్టి ఇక్కడ మొన్ననే వర్క్ జరిగింది చూసాం, దాదాపుగా 1,90,00,000తోన ఆ 3 చోట్ల ఈ బ్యాగ్స్ అన్ని కూడా నింపడం జరిగింది. ఇప్పుడు మనకు వాటర్ చెరువు నిండినా కూడా ఇక్కడ వరకు వస్తుందని చెప్తున్నారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ అన్న అయితేనేమి, మోడీ గారి సహకారంతోన ప్రజలకు ఖచ్చితంగా మంచినీటి సౌకర్యం ఈ ఎండాకాలంలోన ఇబ్బంది లేకుండా పంపిణీ చేయడమే మా కూటమి ప్రభుత్వం లక్ష్యం. కాబట్టి జిల్లా అధ్యక్షురాలిగా ఇవన్నీ చూసుకోవడానికి నేను ఈరోజు ఈ ట్యాంక్ దగ్గరికి, అదేవిధంగా కాలువ పైన కూడా వెళ్తున్నాము, కేవలం ప్రజల కోసం. ఇంతకుముందు గవర్నమెంట్లోన ఎంత ఇబ్బంది ఉండేదో అందరికీ తెలుసు. కానీ ఆ ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే ముందు జాగ్రత్తగా అధికారులను అప్రమత్తం చేయాలి. అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా వీటిపైన దృష్టి పెట్టి సారించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను.